అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీ కృతం దూరీకరోతు దురితం గౌరీ శరణ పంకజం శ్రీ గౌరీ శరణ పంకజం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ అనే కార్యక్రమంలో పురాణ రహస్యాలు అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రసుతాని వై వ్యాసాది మునిరుక్తాని సుయింతాంభో మహోదయాః. మనకి నిత్య జీవితంలో వాస్తు అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. ఇంచుమించు ప్రతిదానికే వాస్తు ఉపయోగిస్తూ ఉంటాం. కానీ శాస్త్రం, పురాణము, స్కాంద పురాణము భోజనానికి కూడా వాస్తు చెప్పింది. రోజు అన్నం తింటున్నాం మనం, ఒక్కళ్ళం వాస్తు పాటించటం లేదు. వాస్తు ప్రకారం భోజనం చేస్తే చాలా మంచిది. భోజనానికి వాస్తే ఏమిటండి? అదే చిత్రం. భోజనానికి వాస్తే కాకుండా భోజనం ఎటువంటి పాత్రలో భోజనం చేస్తే మంచిది, పత్రలో భోజనం చేస్తే మంచిదా, పాత్రలో భోజనం చేస్తే మంచిదా, ఏ ముఖంగా తిరిగి కూర్చుంటే మంచిది. మనం భోజనం చేస్తున్నా సరిగ్గా మన దేహానికి మంచి ఆరోగ్యం చెందటం లేదు అంటే కారణం ఖచ్చితంగా భోజన వాస్తు. ఈ భోజన వాస్తుని చాలా రహస్యాలు, చాలా శాస్త్రాలు చెప్పే, కానీ నిత్య జీవితంలో ఈ భోజన శాస్త్ర వాస్తు కొన్ని పురాణాలు మాత్రమే చెప్పాయి. కొన్ని పురాణాలు అందులో అసలు కూర్చోవడంలాగైతే వాస్తు చెప్పింది. మనం ఇవాళ డైనింగ్ టేబుల్ భోజనం చేస్తున్నాం, చేతితో ప్లేట్ పెట్టుకుని కవ్వగా చెంచాతో తింటున్నాం. ఇలా తినడం వల్ల నీ కడుపు అయితే నిండుతుందేమో, కానీ నీకు ఆరోగ్యం అయితే ఉంది చేయకూడదని చెబుతుంది వాస్తు. అయితే కాళ్ళు వంగనప్పుడు ఏం చేస్తాం? అప్పుడు సరే, ఇది 60 ఏళ్ళు లోపల, 70 ఏళ్ళు లోపల మహా అయితే. 70 ఏళ్ళు దాని ముసలి వాళ్ళు కింద కూర్చొని చేయలేరు, వాళ్ళకి ఈ నియమాలు ఉండవు. కనుక ధర్మాన్ని నువ్వు పాటించే శక్తి ఉన్నంత కాలము నువ్వు కింద కూర్చొని భోజనం చేయి. అంతేకాదు ఫలానా దిక్కు తిరిగి భోజనం చేయి. ఏ దిక్కు తిరిగి భోజనం చేస్తే ఏం ఫలితం ఉంటుందో చెబుతాం శాస్త్రం. ఆయుష్యం ప్రాంగుఖో భుంక్తే యశస్వీ దక్షిణాముఖ శ్రీకామ పశ్చిమో భుంక్తే న కదాచిత్ ఉదన్ముఖ అని చెప్పింది వాస్తు. మా చిన్నప్పటి నుంచే మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళు ఖచ్చితంగా ఇలాగే తూర్పుగా తిరిగి భోజనం చేసేవారు. తూర్పు, దక్షిణం, పడమర ఈ మూడు చాలా మంచివి. ఆయుష్యం ప్రాంగుఖో భుంక్తే, నువ్వు తిన్న ఆహారము నీకు ఆయుర్దాయం పెంచే ఆహారం కావాలి, ఆరోగ్యాన్ని పెంచే ఆహారం కావాలి. ఒకటి ఆయుష్, 2 ఆరోగ్యం. కడుపు నిండడం కోసం ఆహారం అయితే మాత్రం అనవసరం. తిన్నప్పటి నుంచి అక్కడి నుంచి మంటలు, తలకాయ పోటులు, కడుపులో మంటలు ఇలా వస్తే ఆ ఆహారం నీకు సరైనది కాదు. దానివల్ల నీ ఆయుష్ క్షీణిస్తుంది. కనుక ఏం చెప్పమన్నారు పెద్దలు? ఆయుష్యం ప్రాంగుఖో భుంక్తే, ఖచ్చితంగా తూర్పుగా తిరిగి భోజనం చేయండి అన్నారు. అంతేకాదు మొట్టమొదట ఏ పదార్థాలు ఎవరు ఎక్కడెలా ఉండినా నెయ్యి అభికారం చేసుకుని భోజనం చేయమన్నారు. నెయ్యి వల్ల అన్నగత దోషాలు పోతాయి అన్నారు. ఖచ్చితంగా వేళ నెయ్యి తినకూడదు పెడుతున్నారు తప్ప రోజు చెంచాడు నెయ్యి వేసుకోవడం ఏ దోషం లేదు. పైగా దానివల్ల మేలు కలుగుతుంది. నెయ్యి అభికారం, పాత్ర అభికారం చేయమన్నారు. అన్నం అంతా వడ్డించడం నేతితో అభికారం చేయమన్నారు. మళ్ళీ పెద్ద పెద్ద పంక్తులు, వేల మంది పంక్తులు కూర్చోబెట్టేవారు. మేము నడ్డికి బట్ట కట్టుకుని వడ్డించేవాళ్ళం. ముందు పాత్ర శౌచం కావాలి. అందుకని ఒక అరిటాకు తాలూకు కాడ తీసుకుని నీచంలో ముంచి ఇలా కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. అరిటాకులు, పాత్రలు. అప్పుడు పాత్ర శుద్ధి అవుతుంది. నువ్వు శుద్ధైన పాత్రలో భోజనం చేయాలి.
అశుద్ధమైన పాత్రలో భోజనం చేస్తే నీకు ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆయుష్ దెబ్బతింటుంది. తర్వాత అన్నీ వడ్డించిన తర్వాత మళ్ళీ అభికారం చేయాలి. ఆయుర్వయ ఘృతం అని చెబుతోంది వేదం. నాయన నీకు ఆయుష్ పెరగాలంటే నెయ్యి తినడం మానేకరా, లిమిట్గా తిను. కనుక తూర్పుముఖంగా భోజనం చేస్తే ప్రాంగుముఖో భుంక్తే ఆయుష్యం భవతి. తూర్పు దిగ్గా తిరిగి భోజనం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది అంటున్నారు. బాగానే ఉంది. యశస్వి దక్షిణాముఖ. నీ కీర్తి ప్రతిష్టలు కావాలా? నీ పడకైనా అంతే, భోజనానికే కాదు పడకు కూడా మనకి స్వాస్థ్యం చెప్పారు. తూర్పు దిక్కు నీ స్వగృహంలో అయితే దక్షిణ దిక్కుగా తలకాయ పెట్టి పడుకో. మామగారు పరగృహంలో అయితే తూర్పు దిక్కుగా, మరి ఇంకెక్కడైనా విదేశాల్లోకి అయితే పడమ దిక్కుగా తలకాయ పెట్టి పడుకో. ఉత్తర దిక్కుగా ఎప్పుడూ పడుకోవద్దని చెప్పింది శాస్త్రం. భోజనానికి అంతే. యశస్వి దక్షిణాముఖ. నీ కీర్తి ప్రతిష్టలు కావాలి అంటే దక్షిణ దిక్కుగా తిరిగి భోజనం చేయమన్నారు. అంతేకాదు దక్షిణ దిక్కుగా తలకాయ పెట్టి పడుకోమన్నారు కీర్తి ప్రతిష్ట కావాలంటే. శ్రీకామ పశ్చిమో భుంక్తే. పడమటి దిక్కుగా వెస్ట్గా తిరిగి కనుక భోజనం చేస్తే ధన సంపత్తి కలుగుతుంది అన్నారు. అంటే ఈ వేళ ఒకసారి భోజనం చేస్తే నేను లక్షాధికారిని అయిపోతానని కాదు. రోజు అలా చేయగా నీకు పడమటి దిక్కు నుంచి ఉన్నటువంటి వింధ్యాది పర్వతాల్లో ఔషధ విలువలు నీకు ఆ వాయువులు లభిస్తాయి. నీకు ఎందుకు చెప్పారు శాస్త్రకారులు? చెప్పారు అంటే ఏదో రహస్యం లేకుండా చెప్పరు. వాళ్ళు సైన్స్ దాన్ని గుర్తించలేకపోవచ్చు. వాళ్ళు సౌకర్యం ముఖ్యం, అది పద్ధతి. సైన్స్ కానీ ఆధ్యాత్మ విజ్ఞానం కానీ మనకు అక్కలేకపోతుంది. ఎంత సులభంగా భోజనం చేస్తామా అంతే. కనుక పడమర ముక్కగా కనుక భోజనం చేస్తే దిక్కుగా సంపద వచ్చే అవకాశం ఉంది. ఉత్తర దిక్కుగా భోజనం చేయొద్దని చెప్పి శాస్త్రం. ఆకులో భోజనం చేయాలా, కంచంలో భోజనం చేయాలా? కంచంలో కూడా వెండి కంచంలో భోజనం చేయాలా, ఇనప కంచంలో స్టీల్ కంచంలో భోజనం చేయాలా, ప్లాస్టిక్ కంచంలో భోజనం చేయాలా, బంగారపు కంచంలో భోజనం చేయాలి? ఇవన్నీ చెప్పింది శాస్త్రం. ప్రతిదీ కూడా పూసకూర్చున్నట్లుగా ప్రతి శ్లోకబద్ధంగా ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్పాయి. ఇవన్నీ పురాణ రహస్యాలు. పురాణాలే మనకి అన్నీ అందిస్తూ ఉంటాయి. వేదాల నుంచి స్మృతుల్లోకి వెళ్ళే, స్మృతుల్లోంచి పురాణాలకు వచ్చాయి. వాళ్ళ పురాణ విజ్ఞానం వల్లే మనకి వాళ్ళ బ్రతుకుకి ఒక నియమాలు ఏర్పడుతున్నాయి. చెబుతూ ఈ వాస్తులో వడ్డన దగ్గర కూడా వాస్తు ప్రకారం వడ్డించమన్నారు. శాఖ అది పురస్థాప్య. భోజన విస్తర వేసినప్పుడు పచ్చళ్ళు కూరలు ముందు వైపు ఉండాలట. మధ్యే అన్నం ప్రతిష్ఠ, మధ్యలో అన్నం పెట్టాలట, పప్పు ఇక్కడ వేయాలట. ఇలాగ వడ్డనలో కూడా ఉప్పు పెరుగు చివర్లో వేయాలి, నెయ్యి మాత్రం పప్పు మీద అన్నం మీద వేయాలి. ఎంత శాస్త్రం మళ్ళీ. ఏమిటండి శాస్త్రం వల్ల ఏం ఒలిగిందండి మనకి అంటారా? ఒలుగుతుంది, నీకు తెలియదు. దానివల్ల అపూర్వం సృష్టి కలుగుతుంది. అలా చేసిన తర్వాత అయితే ఆకులో భోజనం చేయడమా, పచ్చలలో భోజనం చేయడమా? అసలు భోజనం ఎటువంటి భోజనం చేయాలి? పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేయాలి. పంచభక్ష్యాలు, పంచభక్ష పరమాలు వేళ బొబ్బట్లు, బూళ్ళు, పులిహార అనుకుంటున్నారు. కాదు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయ, ఈ 5 రకాలు. ఇవి ఈ 5 పదార్థాలు మన ఆహార పదార్థాలు ఉండాలి. ఇవాళ విటమిన్ కంటెంట్ ఉండాలంటున్నారు, ఫైబర్ ఉండాలంటున్నారు ఈవేళ. అంతే కదా. మాంసకృతులు ఉండాలంటున్నారు ఖచ్చితంగా. దానివల్ల ఆరోగ్యం. అది వాళ్ళు చెప్పింది, ఇదే ఆరోగ్యం గురించి చెబుతున్నారు. భక్ష్య అంటే పళ్ళతో కొరికి తినదగింది. అంటే పళ్ళకి ఎక్సర్సైజ్. ఈవేళ 10 ఏళ్ళు 20 ఏళ్ళ కుర్రాడికి పళ్ళు ఊడిపోతున్నాయి. పళ్ళు గట్టలేదు. ప్రతివాడు పళ్ళు పిక్కించుకోవడం, కొత్త పళ్ళు కట్టించుకోవడం. ఎందుకు? పళ్ళకి గట్టి ఎప్పుడు వస్తుంది? పళ్ళకి నువ్వు సరైన ఎక్సర్సైజ్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఇగురు తోమరు, పళ్ళు తోముతారు, బ్రష్ అటు ఇటు గడిపేస్తారు. ఇగుళ్ళు కూడా తోమాలి. అప్పుడు దానికి కుదురు బట్ట బలం ఎక్కుతుంది. భక్ష్య అంటే కొరికి తినేవి. అప్పడము, వడియము, వేపుడు, ఇవన్నీ కొరుక్కు తినేవి. భోజ్య ముద్ద చేసి తినేవి. ఈ పప్పు, నెయ్యి, కూరాన్ని కలిపి ఇవి భోజ్యములు అంటారు. భక్ష్య, భోజ్య. చోష్య అలా పీల్చి తాగాలట. పులుసు ఖచ్చితంగా లిక్విడ్ డైటింగ్ ఉండి తీరాలి. ఘన పదార్థం ఉండాలి, ఒక మెత్త పదార్థం ఉండాలి, ఒక అని లోపలికి పీల్చేలాంటి పదార్థం ఉండాలి. పులుసు, చోష్యం, లేహ్యము, పచ్చడి ఉండాలి. ఎందుకయ్యా పచ్చడి అన్నారు? ఈ నాలుక మీద పచ్చడి రాసుకోవాలి. మనం అన్నమే పెట్టి ఆ మొదలు లోపల పెడతాం, చాలా తప్పేది.
పచ్చడి నాలుక మీద రాసి దాని మీద ముద్ద పెట్టుకోవాలన్నారు. అప్పుడు నాలుకకి రసనాళాలు అమృతనాళాలుగా మారి నీకు లాలాజలం బాగా కురిపించి అన్న జీర్ణశక్తి పెరుగుతుంటాయి. నువ్వు అన్నం తిండి జీర్ణశక్తి పెరగాలి కదా. నాలుగుతో నాకదగిందే లేహ్యము అంటారు. ఓ చింతకాయ పచ్చడో, కొబ్బరికాయ పచ్చడో, ఆవకాయో నాలుక మీద రాసుకోవాలి. అదో రకం భోజనం. భక్ష్య, భోజ్య, శోష్య, లేహ్య, పానీయ. చివరిలో మజ్జిగ అన్నం తాగాలి. మజ్జిగ కంచె నిండా మజ్జిగ పోసుకోవాలి, కంచె నిండా మజ్జిగ తాగాలి. అప్పుడే నీకు ఆరోగ్యం ఏర్పడుతుంది అని భోజన పదార్థాల విషయంలో కూడా ఏం తినాలి పంచపక్ష పరమాణాలు అంటే ఇవి చూతూ, నాయనా ఆకు భోజనం మంచిదా, పాత్ర భోజనం మంచిదా? పత్రమా? పత్రం అంటే ఆకు, పాత్రం అంటే కంచం. ఏది మంచిదా అంటే చెబుతోందండి. ఏమిటి అంటే రంభాపత్రాసనం హృజ్యం రుచ్యం వృష్యం బలాగ్నిదం విషశ్రమ అనిల అశ్రేషు హితం పాండవ నశ్యతే. ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది ది బెస్ట్ ఆకు. ఈ ఆకులు అన్నింటిలోకెళ్ళే ది మంచి ఆకు ఏమిటి అంటే అరిటాకు. అరిటాకు భోజనాన్ని మించిన భోజనం లేదు. అరటికి సంబంధించిన దాంట్లో భోజనం చేస్తే అరుగుదల బాగా ఉంటుంది. అంతేకాదు రంభాపత్రాసనం హృజ్యం, నీకు హార్ట్ కంప్లైంట్ రాటండి. రోజు రంభాపత్రాసనంలోనే భోజనం చేసేవాళ్ళం మా చిన్నప్పుడు. అరటి చెట్లు ఉండేవి, లేకపోతే అరిటాకులు, అంతే. కంచాల భోజనాలు లేవు. ఎప్పుడో చద్దినాలు తినేవాళ్ళం మేము కంచాల్లో, అంతే తప్ప. మా నాన్నగారు నిశ్చయించగా అన్ని సంవత్సరాలు అందులోనే అరిటాకులోనే భోజనం చేశారు. దానికోసం అరిటాకులు రైతులు తెచ్చేవారు. రంభాపత్రాసనం హృజ్యం రుచ్యం. నువ్వు మామూలుగా కంచంలో పెట్టుకుని పప్పు కలుపున దానికి అరిటాకు వేడివేడి అన్నము ఆ పప్పు వేసి నెయ్యి వేసుకుని తినడానికి టేస్ట్ తేడా ఉంటుంది. రుచ్యం మంచి రుచి పెరుగుతుంటుంది దానికి. వృష్యం తేజస్సు పెరుగుతుంటుంది. అంటే నీకు రక్తము ముఖ్యం కదా, మనకి ఆ రక్తానికి శక్తినిచ్చేటువంటి తేజస్సు పెరుగుతుంది. వృష్యం బలం పెరుగుతుంటుంది. అగ్నిదం నీకు ఒంటికి విష్ట చేస్తుంది. నీ కడుపులో నజ్జు చేస్తే లాభం లేదు, వేడి ఉండాలి. అన్నం అరగాలంటే అగ్ని కావాలి. ఇన్ని లక్షణాలు ఉన్నాయి అరిటాకులో. నువ్వు అరిటాకులో రోజు భోజనం చేస్తే నీ విషం కూడా చిన్న చిన్న మామూలు సాలిగుళ్ళు పడుతూ ఉంటాయి, బొద్దింగులు పడుతూ ఉంటాయి నీకు తెలియకుండా. అవి తిన్నా కూడా నీకేం చేయటాడు. విష శ్రమ బాగా శ్రమపడి వచ్చిన తర్వాత లేత అరిటాకులో వేడివేడి అన్నం పెట్టి భోజనం చేస్తే ఆ శ్రమంతా హాయిగా పటాపంచలు అయిపోతుంది. విష శ్రమ అనిల, నీకు వాతరోగం ఉందనుకో, అనిల ఈ విషయంలో కూడా అశ్రేషు ఎటువంటి రోగాలు రాకుండా చేస్తుంటారు. అన్నింటికి హితం. కానీ ఒక్క చోట మాత్రం తినకూడదు, ఒకే ఒక్కళ్ళు తినకూడట. పాండవ నశ్యతే. బొల్లి రోగం ఉన్నవాళ్ళు మాత్రం అరిటాకులో భోజనం చేస్తే బొల్లు ఎక్కువ అవుతుంటాయి. ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. కనుక అరిటాకు భోజనం ది బెస్ట్ భోజనం అన్నారు పూర్వంలో మహర్షులు. అందులో తినేవారు. అది కాకపోతే మరి అరిటాకు దొరకకపోతే ఏం చేయాలి? ఇవాళ అడ్డాకులు వచ్చాయి, ఈ అడ్డాకులు అస్సలు భోజనం చేయకూడదు. దానికి మోదుకు పత్రం చాలా మంచిది అంటున్నాడు. మోదుగాకు పలాసపత్రం చ మరుత్తు శ్లేష్మ గుల్మ ఉదర ప్రణితు పీనసజ్వరం కాసఘ్నం కురుమిరోగ నివారణం. ఇన్ని లక్షణాలనే మోదుగాకులో. మోదు చెట్టు ఆకులు పనసాకుల్లో ఉంటాయి. పనసాకు భోజనం కూడా మంచిది. వాళ్ళని విస్తరణగా కుట్టి భోజనం చేసేవాళ్ళం. ఇవి లేకపోతే ఉంటే అదే దాంట్లో భోజనం చేస్తే ఏమిటయ్యా అన్నారు. చూడండి ఎన్ని లక్షణాలు చెప్పాడు. మరుత్తు నీకు వాతరోగం తగ్గుతుంట, అంటే గ్యాస్ కంప్లైంట్ రాట. శ్లేష్మ ఆహారం వల్ల శ్లేష్మం పెరగట. ఉదర ప్రణితో బొడ్డ రాట, పొట్ట రాకుండా చేస్తుండే వాళ్ళందరికీ ఉపకాయాలు కదా. పీనసజ్జనం, పీనసం అంటే వాడు బాగానే ఉంటాడు, అన్నీ హాయిగా తింటూ ఉంటాడు, అన్నీ తిరుగుతూ ఉంటాడు, కానీ అలా చిక్కిపోతూ ఉంటాడు. దాని పీనసజ్జనం అంటాడు. లావుగా ఉన్నప్పటికీ కూడా వాడు అన్నీ తింటున్నప్పటికీ కూడా చిక్కిపోతూ ఉంటాడట. అలా వాడికట మోదుగాకులో భోజనం పెట్టాలట, మోదుగ రసం ఇవ్వాలట. ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. మోదుగ బెరడు ఆయుర్వేద వైద్యంలో వాడతారు దాన్ని. కనుక పీనస జ్వర కాసగ్నం దగ్గు రాకుండా కాపాడుతుంటా. కురుమిరోగ నివారణం ఇది మనకి చాలా అవసరం. యాంటీవైరస్ ఉంటుంది మోదుగాకులో భోజనం, యాంటీవైరస్ అండి. కురుమిరోగ నివారణం వైరస్ రోగం అంతే కదా, మనకి జలుబు చేసి ఫ్లూ వస్తున్నాయి.
ఈ రోగాలు రాకుండా ఉండాలంటే మోదుగాకులో భోజనం చేయమంది. కనుక మోదుగ పత్రం చాలా భోజనానికి సర్వశ్రేష్టం. అరిటాకు తర్వాత మరి మాకు ఊళ్ళో కొమానపల్లి ఊళ్ళో పెద్ద చెరువు ఉండేది, దాని తామరాకులు ఉండేవి. మాకు అరిటాకు లేకపోతే తామరాకులు తెచ్చుకొని అందరూ భోజనం చేసి ఇంత వెడల్పుగా ఉంటుంది తామరాకు. అది కూడా మంచిదే, కాకపోతే ఇంత మంచిది కాట. కమలాది దళం వృక్షం రుచ్యం నిందితం భోజనం యమం. రుచ్యం భోజన పదార్థాలకు రుచి పెరుగుతుంట. రోజు అదే పనిగా తామరాకులో భోజనం చేస్తే నజ్జు చేస్తుంది కనుక ఆ తామరాకు భోజనం రోజు మంచిది కాదన్నారు. వెనకడికి జనమేజయ మహారాజు ఆస్థానంలో ఇద్దరు వేద పండితులు ఉండేవారు. శివశర్మ రామశర్మ ఎవరో వాళ్ళు వేదం బ్రహ్మాండంగా చదువుతూ ఉండేవారు. అసలు ఇద్దరికి ఒకేలా చదువుతూ ఉండేవారు. ఇద్దరు ఎవరు గొప్ప వాళ్ళకి సర్టిఫికేట్ ఇద్దామని వాళ్ళు సన్మానం చేద్దామని ప్రయత్నం చేశాడు రాజుగారు. చేస్తే వేద పండితులను పెట్టి వాళ్ళు పరీక్ష పెట్టగా 21 రోజులు గడిచాయి. 21 రోజులు ఇద్దరు సరిసమానంగానే ఎవరి కంఠం పోకుండా నడిచింది. ఇది కాదని ఇప్పుడు ఆయుర్వేద వైద్యం తీసుకొచ్చి ఒక అతనికి అరిటాకులో భోజనం పెట్టండి, ఒక అతనికి తామరాకులో భోజనం పెట్టండి అన్నట్ట. అలా 4 రోజులు భోజనం చేసేటప్పటికి ఈ తామరాకులో భోజనం చేసిన వాడి కంఠం పట్టేసింట, అరిటాకులో భోజనం చేసిన వాడు కంఠం బ్రహ్మాండంగా మోగిందట. కనుక ఇది శైత్య రోగం చేస్తుంటారు. అందుకని ఆ పరీక్ష కూడా చేసేవారు పూర్వంలో. అదొకటి చాలా ఆ పత్రం కూడా 1-2 సార్లు కొన్ని అల్లాలు చేసినా పర్వాలేదు, కంటిన్యూగా అదే పనిగా చేస్తూ ఉంటే. ఇంకా బంగారు కంచం సర్వశ్రేష్టం పాత్రలో. ఆకుల్లో 3 ఆకులు చెప్పుకున్నాం. కంచాల దగ్గరికి వస్తే బంగారం కంచం మించిన కంచం మరొకటి లేదు అన్నారు. ఏమిటయ్యా బంగారం వల్ల గొప్పతనం అంటే, దోషఘ్నం దృష్టిదం పథ్యం హేమం భోజన భాజనం. భోజన భాజనం అంటే పాత్ర అండి, కంచం. హేమం అంటే బంగారం. బంగారు కంచంలో భోజనం చేస్తేట ఆహారం తాలూకు దోషం పోతుంటండి. దోషఘ్నం దోషాన్ని నాశనం చేస్తుంట. దృష్టిదం నిత్యము కళ్ళకి శక్తి పెరుగుతుంట. రోజు బంగారు కంచంలో భోజనం చేసిన వాడికి ఓ పట్టాన్ని చెత్తవారం నాట. పూర్వంలో రాజులు ఆహారం మీద పల్చగా రేకులు తీసుకుని, బంగారపు రేకులు, చిన్న చిన్న రేకులు, కరిగిపోయినంట రేకులు, అది అన్నం కలుపు తినే మంచి దృఢమైన కాయ వచ్చేది వాళ్ళకి, దడిమ. అదే కొన్ని మందులు ఆయుర్వేద వైద్యాలు కూడా బంగారం వేస్తూ ఉంటారు. పూర్ణోదయం, పూర్ణచంద్రోదయం లాంటి మందుల్లో, సిద్ధమకరధ్వజం లాంటి ఆయుర్వేద మందుల్లో బంగారం వేస్తూ ఉంటారు. బంగారం అనే ఆ మెట్లు మనకి చాలా ఒంటికి ఆరోగ్యం. అదే ఆ కంచంలో భోజనం చేస్తే చెప్పక్కర్లేదు. ఇంకా వెండి కంచంలో భోజనం చేస్తే ఏమిటయ్యా అన్నారు. రౌప్యం భవతి చక్షుష్యం పిత్తగ్నం కఫనాసకృతు. వెండి కంచంలో భోజనం చేయొచ్చు, కాకపోతే ఆ వెండి కంచంలో చిన్న బంగారు పువ్వు ఉండాలి. బంగారు పువ్వు ఉన్న వెండి కంచంలో భోజనం చేస్తే అచ్చు బంగారు కంచంలో భోజనం చేసినట్లయితే ఫలితం. నువ్వు వెండి కంచంలో భోజనం చేసినా ఈ కంచంలో మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టచ్చు. మామూలు నీ స్టీల్ కంచంలో నువ్వు భోజనం చేస్తూ ఉంటావు రోజును, ఈ కంచంలో దేవుడికి మళ్ళీ నైవేద్యం పెట్టకూడదు. బంగారు కంచం కానీ వెండి కంచం కానీ, వెండి కంచంలో బంగారు పువ్వు కానీ ఉంటే ఈ కంచంలో నిత్యం నువ్వు భోజనం చేస్తూ ఉన్నా మళ్ళీ కడిగేసి దేవుడికి కూడా పెట్టచ్చు, పలహార నైవేద్యం పెట్టచ్చు. అందుకని రౌప్యం భవతి చక్షుష్యం. చక్షుకి శక్తి పెరుగుతుంట, కంటి చూపు పెంచుతుంట వెండి. పిత్తఘ్నం పైచ్యాంతకారి. వెండి పైచ్యాంతకారి, పిత్తదోషాన్ని పోగొడుతుంట. కఫవాత కృతు. కాకపోతే రోజు వెండి కంచ, బంగారు పువ్వు లేని వెండి కంచలో రోజు భోజనం చేస్తే శ్లేష్మం పెరుగుతుంది, వాతం పెరుగుతుంది. కనుక ఆ కంచాల్లో కొన్ని వేళలోనే భోజనం చేయాలి. రోజు భోజనం చేయడం అట్టాకు ఒకటే, బంగారం కంచం ఒకటే. అయితే మనం చేస్తున్నది ఏమిటి? కంచంలో భోజనం చేస్తున్నాం, స్టీల్ కంచంలో భోజనం చేస్తున్నాం. కాంస్యం చ బుద్ధిదం రుచ్యం రక్తపిత్త ప్రసాదనం. పూర్వంలో కంచాలు ఉండేవి, కంచు, అందులో భోజనం చేస్తారు, చాలా మంచిది. అన్నీ మంచి లక్షణాలే. బుద్ధిదం, బుద్ధి తెలివితేటలు పెరగాలంటే కంచంలో భోజనం చేయమన్నారు. రుచ్యం ఆహారానికి రుచి కలుగుతుంట. పిత్తఘ్నం పైత్యనాశకారి. అయితే మనం రోజు స్టీల్ కంచంలో తింటున్నాం, ఇది తినచ్చా తినకూడదా? ఇది తినడం చాలా ముఖ్యమని చెబుతోంది. అసలు ఇనప పూలు మూకుల్లో వేపుడులు వేయించేవారు, ఇనప గరిటెలో పోపు పెట్టేవారు. అది కంటికి శక్తి పెరుగుతుంది, దాని ఐరన్ ఉంది, కంటికి శక్తి పెరుగుతుంది. ఆయుషేచ
ఆయిసే కాచపాత్రే చ భోజనం సిద్ధికారకం. నువ్వు ఏది కోరి భోజనం చేస్తున్నావో ఆ భోజనం సిద్ధి కలుగుతుంటా స్టీల్ కంచంలో భోజనం చేస్తే. స్టీల్ కంచంలోనూ గాజు పాత్రలో కూడా భోజనం చేయొచ్చు, నీకు ఆ సిద్ధి పెరుగుతుంది అన్నారు. అయితే రాచెప్పలో పులుసు పెట్టేవారు పూర్వంలో. పగలు పులుసు పెట్టి రాత్రికి రాచెప్పలో ఉంటే మంచి వాసన, మంచి రుచి పడుతుంది అనేవారు. అది రాతి పాత్రలో భోజనం చేయొచ్చా చేయకూడదు అంటే, శైలజే మృణ్మయే పాత్రే భోజనం శ్రీ నివారణం. దరిద్రం వస్తుంటండి. రాచెప్పలో భోజనం పులుసు వండుకు తిన్నా, మామూలు మట్టి మూగుళ్ళు అన్నం తిన్నా ఉన్న దరిద్రం ఉన్న ఐశ్వర్యం కూడా పోయి దరిద్రం వస్తుంది అంటోంది. కనుక ఈ శాస్త్రము దారోద్భవం విశేషేణ కర్రచక్కలో భోజనం చేసి కర్రచక్కలు ఉండేవి, కర్రచెప్పలు. ఆ కర్రచెప్పలో పచ్చళ్ళు పెట్టేవారు, కొబ్బరి చెప్పులను వాటిలోను. అదేమిటయ్యా అన్నారు. దారోద్భవం విశేషేణ రుచికరమే శ్లాష్మకారిచ. కనుక భోజన విశేషాల్లో భోజన వస్తువు, భోజన పదార్థం, భోజన పాత్ర, భోజన పత్రం ఇన్ని జాగ్రత్తలు తీసుకురా మన పూర్వీకులు. దానికి లక్షణం చెప్పారు. కనుక స్టీల్ కంచంలో మనం భోజనం రోజు చేస్తున్నాం, హాయిగా చేయొచ్చని చెబుతూ ఈ వాస్తు దోషాలను తెలుసుకొని భోజన పదార్థాలు మనం అలా స్వీకరిస్తే మనకు ఖచ్చితంగా ఆరోగ్యం చేకూరుతుందని చెబుతూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.